హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను ఒక మంచి టీని మీకు పరిచయం చేయబోతున్నానండి. టీ గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది? పాలు, పంచదార, టీ పొడి ఉంటే టీ సరిపోతుందనుకుంటున్నారా? కాదండి. ఇది చాలా మంచిదండి. హెల్త్‌కి చాలా ఉపయోగకరమైన ఈ టీ గురించి నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. అల్లంతోటి, తమలపాకుతోటి మనం టీ చేస్తున్నామండి. పాన్ టీ అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉండటంతో పాటు మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆరోగ్యానికి. చాలా సింపుల్‌గా మనం 2 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ టీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందుట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మనం ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి నేను 2 కప్పులు ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత అందుట్లోకి ఒక 2 తమలపాకులు, ఒక చిన్న అల్లం ముక్కని మనం యాడ్ చేసుకోవాలి. ఈ తమలపాకులను ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. తమలపాకుల గురించి అందరికీ తెలిసిందే కదండీ! మనం ఏదైనా హెవీగా తిన్నప్పుడు కానీ, మనం తమలపాకు నమిలితే మనకి వెంటనే అది జీర్ణమైపోతుంది కదా! అంత మంచిదనమాట. అందుకోసమని మనకు పెద్దవాళ్ళు చిన్నప్పుడు అని ఇప్పుడు గూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి భోజనాల దగ్గర గూడా మనకి పానులవి ఇస్తా ఉంటారు. మనం గూడా తిన్నది అరగలేనప్పుడు కొంచెం తమలపాకులు నమిలితే అరుగుతుంది అని చెప్తారు కదండీ! చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఇది. మన హార్ట్‌కి కానీ, మనకి అన్నిటి విధాలుగా చాలా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు ఎళ్ళేసి సోడాలు తాగుతూ ఉంటారు. స్ప్రైట్‌లని, థమ్సప్‌లని ఏదైతే అలా ఏమీ వద్దండి. ఒక కప్ ఆఫ్ వాటర్‌లో ఇది వేసుకొని మరిగించుకొని తాగినా కానీ చాలా మంచి మెడిసిన్ అన్నమాట. అంత మంచి తమలపాకుతోటి మనం ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన టీని ప్రిపేర్ చేసుకుందాము. టీ అనేది మనందరిలో నిత్య జీవితంలో ఒక పార్ట్ కదండీ! ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి. ఇందుట్లో నేను కొంచెం అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం గురించి బెనిఫిట్స్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టానండి. చాలా మంచిదనమాట. మనకు తిన్నది అరగటంతో పాటు వెయిట్ లాస్‌తో పాటు మన కడుపులో ఉన్న అల్సర్‌ని అవన్నీ తగ్గించటానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. మన గొంతు సమస్యలను కూడా పోగొట్టడానికి అల్లం ఉపయోగపడుతుంది. అందుకోసమని చెప్పి ఈ రెండిటితో కలిపి నేను ఈరోజు టీ చేస్తున్నాను. ముందుగా అల్లాన్ని కొంచెం క్రష్ చేసుకొని వాటర్‌లో వేశాను. ఇప్పుడు ఈ తమలపాకులను కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ వాటర్‌లోకి వేస్తున్నాను. ఇది మనం కొంచెం పాన్ ఫ్లేవర్ తోటి తర్వాత చాలా బావుంటుందనమాట టీ తాగుతూ ఉంటే. ఇందుట్లోకి ఒక స్పూనొచ్చేసి షుగర్ వేసుకోవాలి. నేను చెప్పాను కదండీ! మేము ఇంట్లో ఎక్కువ రెగ్యులర్‌గా మేము బ్రౌన్ షుగరే వాడతామని చెప్పేసని. అందుకని నేను అదే వేశాను. మీరు మామూలు నార్మల్ షుగరే వాడుకోండి. ఏం ప్రాబ్లమ్ ఉండదండి. అందుట్లోకి ఇప్పుడు ఒక్కొక్క స్పూనేసుకోవాలి. పంచదార ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూనొచ్చేసి టీ పొడి యాడ్ చేసుకోవాలి. టీ పొడి మనకేదుంటే అది ఏసుకోవచ్చండి. ఇదే అని ఏం లేదు. ఆ తర్వాత ఇది బాగా మరిగించుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయినా గానీ దీన్ని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత అందుట్లోకి ఒక కప్పొచ్చేసి మనం పాలు పోసుకోవాలండి. వాటర్ ఎంత తీసుకుంటున్నామో పాలు కూడా అంతే తీసుకుంటున్నాము. దీన్ని కొంచెం సేపు మరిగించుకోవటం వల్ల ఏంటంటే, అందుట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి టీలోకి కలుస్తాయన్నమాట. ఇట్లా కొంచెం సేపు మరిగించుకుంటూ దాన్ని మనం కలుపుకుంటూ తిప్పుకోవాలండి. చూసారు కదా! ఆకులంతా మనకి కలర్ చేంజ్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ అంతా మనకి టీలోకి వచ్చేసినట్టు అర్థమవుతూ ఉంటుంది. ఇది కొంచెం ఘాటుగా, కొంచెం స్వీట్‌గా చాలా చాలా బావుంటుందండి. చాలా రిలాక్స్‌గా అవుతారు మీరు ఈ టీ తాగిన తర్వాత. ఇందుట్లో మనకన్నీ ఇంట్లో ఉండేయండి. ఒక తమలపాకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్‌లో మనకవి ఒక వారం రోజుల పాటు నిలవుంటాయండి. మనం టీ ఎప్పుడైనా కానీ మనం దింపే ముందు గానీ, వడకట్టుకునే ముందు గానీ ఒకసారి హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే టీ ఇట్లా పైకి పైకి రావాలి. అలా పైకొచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేసుకుంటే అప్పుడు మనకి మంచిగా వస్తుందండి టీ అనేది. ఇది ఒక టిప్ అనమాట. డైరెక్ట్‌గా అలా సిమ్‌లో పెట్టేసి మరిగించుకుంటాం కదా! అలా వడకట్టుకోవద్దండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఈ టీ తాగుతుంటే మీరెంత ఎంజాయ్ చేస్తారో, మీ తర్వాత మీకే అర్థమవుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం తిన్నది అరిగినప్పుడు మనం చాలామంది మధ్యాహ్నం కూడా టీ అలవాటుంటుంది. ఈవినింగ్ టీ అలవాటుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీకు తెలుస్తుంది. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇట్లా ఫిల్టర్ చేసుకున్నాం కదండీ! చూసారా ఎంత మంచి కలరొచ్చిందో టీ కూడా చాలా బావుంటుంది. ఇన్ని మంచి ఆరోగ్యకరమైన గుణాలున్న ఈ టీని మీరు కూడా తప్పకుండా ఆస్వాదించి, మీకెలా నచ్చిందో, మీకెలా కుదిరిందో నాకు మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.